18 ఓట్ల మెజార్టీ వచ్చింది కొడంగల్ నుంచి అని చెప్పి నాకు ఫోన్ చేసి మొట్టమొదటిగా చెప్పినాడు. అదేవిధంగా వాళ్ళు కూడా మన జిల్లా అధ్యక్షుడు నారాయణ రెడ్డి అన్న, మా రాజేంద్ర రెడ్డి గారు, రామ్మోహన్ రెడ్డి గారు పోయి ముఖ్యంగా మొట్టమొదట కేటీఆర్ కూడా చెప్పి కొడంగల్లో మంచి మెజార్టీ వచ్చిందంటే ఇంతకుముందు మైబాద్ చెప్పినట్టు మేము బోందాడే కొడంగలే మంచి మెజార్టీ ఇచ్చి గెలిపించిందని చెప్తే నాకు చాలా సంతోషం. ఎందుకంటే నా మీద నమ్మకం పెట్టి నా మీద నమ్మకం ఉంచి మన ఎంపీటీసీలు కానీ ఎంపీపీలు కానీ జెడ్పీసీ కౌన్సిలర్ పెద్ద ఎత్తున ఓటు చేసినందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదే కాకుండా ఈరోజు చూస్తూ ఉన్నాం, మనం తెలంగాణ ప్రభుత్వం వచ్చింది 8 నెలలు గడిచిపోతా ఉన్నది. ఒక్క కూడా చెప్పిన హామీలు అమలు చేయడం లేదు. 6 గ్యారంటీలు అన్నాడు, ఒక ఉచిత బస్సు తప్ప. ఆ ఉచిత బస్సు కూడా చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు, మహిళలు తిట్టుకుంటా ఉన్నారు బస్సు వల్ల. ఆ ఒక్క ఉచిత బస్సు తప్ప ఏ గ్యారంటీ కూడా అమలు చేయకుండా ఢిల్లీ చుట్టూ తిరుగుతా ఉన్నాడు. ఈ రోజు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు 17 సార్లు ఢిల్లీకి పోయినాడు. ఈ రోజుతో 17 సార్లు ఢిల్లీకి పోయి ఏ అవసరం ఉన్నా, ఏ చిన్న పని కావాలన్నా, చిన్న మార్కెట్ కానీ చైర్మన్ అయ్యాలన్నా కూడా ఢిల్లీ పోయి అడగాల్సింది తప్ప ఆ పని ఇక్కడ జరగదు. కాబట్టి ఢిల్లీ చుట్టూ తిరగడం తప్ప ఏ పని చేయడం లేదు. మొన్నటి మనం చూసినాం, ఆంధ్రలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయినారు. ఆయన ఇచ్చిన హామీ ప్రకారంగా పెన్షన్లు చూసినాం. ఆయన 3 నెలల కింద హామీ ఇచ్చి గెలిచిన తర్వాత 3,000 4,000 పెంచుతామని చెప్పి పెంచి 3,000కు ఒక్కొక్క 1,000 రూపాయల చొప్పున ఆ 3,000 ఈ నెల 4,000 జూలై 1వ తారీఖు నాడు ఇంటింటికి పోయి పెన్షన్ పంచినాడు 7,000 రూపాయలు. ఈ పక్క ముఖ్యమంత్రిని చూసాక ఈ రేవంత్ రెడ్డి సిగ్గు సిగ్గు తెచ్చుకోవాలి. చంద్రబాబు నాయుడు చూసాక రేవంత్ రెడ్డి కొంచెం సిగ్గు తెచ్చుకుంటే బాగుంటుంది. నేను డిమాండ్ చేస్తున్నా, కొడంగల్ నుంచి నీవైతే ఎట్లా హామీ ఇచ్చినావో, హామీ ఇచ్చి గెలిచినప్పటి నుంచి 8 నెలలు గడుస్తుంది. ఇప్పటి వరకు 8 నెలల నుంచి 2,000 పెన్షన్ ఇస్తున్నావు. ఆ ఒక బాకీ పడ్డ 2,000కు 2,800 16,000 రూపాయలు, ఈ నెల 4,000 రూపాయలు, 20,000 రూపాయలు ఒక్కొక్కరు పెన్షన్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాను. అదే కాకుండా ఈరోజు రైతు భరోసా కేసీఆర్ గారు 10,000 ఇస్తున్నాడు, నేను 15,000 ఇస్తాను గప్పాలు కొట్టి అధికారంకి వచ్చిన రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఏ రైతు బంధు ఎక్కడ పోయింది, కళ్యాణ లక్ష్మి పోయింది. ఈరోజు రైతు భరోసా గతంలో చెప్పిన ప్రకారంగా 5,000 ఒకసారి వేసినట్టున్నాడు, మనకు 5,000 అది కూడా 10 ఎకరాల లోపల ఉన్న వాళ్ళకే లిమిట్ పెట్టి వేసినాడు. నేను కొడంగల్ డిమాండ్ చేస్తున్న రైతులందరూ కూడా నీవు ఇచ్చిన మాట ప్రకారంగా 5,000 2 సార్లు వేసినావు, దానికి ఇక 2,000 ఇవ్వాలి. ఎందుకంటే 7,500 నువ్వు 15,000 అంటే 7,500 ఒక్కొక్క రైతు 6 నెలలకు ఒకసారి రైతు బంధు ఇవ్వాలి. ఆ 2 టర్ములు 5,000 రూపాయలు, ఇప్పుడు 7,500